హాయ్ అండి. నేను మీ పావని. మన మైసూర్ ట్రిప్‌లో థర్డ్ పార్ట్‌కైతే వచ్చేసామండి. అది మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. వేణుగోపాల స్వామి దర్శనం అయిన తర్వాత వెంటనే అక్కడ నుండి చాముండి హిల్స్‌కైతే వచ్చేసామండి. మీకు కుదిరితే డెఫినెట్‌గా బై వాక్ వెళ్ళడానికి ట్రై చేయండి. 1000 మెట్ల వరకు ఉంటాయంట. పెద్ద కష్టమేం కాదు. కానీ మంచి మంచి సీనరీస్ అన్నీ చూడొచ్చు. మనకి దగ్గర దగ్గర ఆ మెట్ల మధ్యలోనే ఒక చిన్న శివాలయం ఉంటుంది. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుందంటండి. మన ఇండియాలోనే థర్డ్ అతిపెద్ద నంది విగ్రహం అంట. చాలా బాగుంటుందంట సీనరీ కూడా. మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము కార్‌లోనే వచ్చేసామండి. కార్ పార్కింగ్ చేసిన తర్వాత అలా బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కొన్ని మెట్లున్నాయి. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకి గుడైతే వచ్చేస్తుంది. మరీ పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. చూసారు కదా చుట్టూ షాప్స్ ఉండి ఎంత బాగుందో. మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళామండి. 12 దాటేసింది. ఎండ అయితే మామూలుగా లేదు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిందనమాట. అంతలా కాలు కాలిపోయాయి. ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది కదండీ! దర్శనం అవుతుందో లేదో అని తొందరగా వెళ్ళిపోయామనమాట. ముందు దర్శనం చేసుకుంటే తర్వాత మనకి ఎంత టైం పాస్ చేసినా పర్వాలేదు కదా! సో, మేము అలా నడుచుకుంటూ ముందు అమ్మవారి దర్శనానికైతే వచ్చేసాము. గుడి అయితే ఎంత బాగుందో చూసారు కదా! చాలా బాగుంది. ఫాస్ట్‌గా ముందు మేము ఒక ₹100 టికెట్ తీసుకొని వెళ్ళిపోయామండి. ఫాస్ట్‌గా దర్శనం అయిపోతుందనేసి. క్రౌడ్ కూడా పెద్దగా లేదు. మధ్యాహ్నం టైం వల్ల అంత క్రౌడ్ కూడా లేదు. మాకు దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. డెఫినెట్‌గా మైసూర్ వస్తే అమ్మవారి గుడి దర్శించుకోకుండా మాత్రం వెళ్ళకండి. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం అండి. ఇక్కడ సతీదేవి యొక్క జుట్టు పడిందంట. అలాగే ఈ మైసూరుకి కూడా చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని చంపడం వల్ల ఈ ఊరికి మైసూర్ అని పేరు వచ్చిందని కూడా హిస్టరీ ఉంటుంది. డెఫినెట్‌గా ఈ పార్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ షార్ట్‌లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.